రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథుని దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు నిలబడి దర్శనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఇష్టదైవం సాయిబాబాను దర్శించుకుని తన్మయత్వం చెందారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నదానం, పవిత్ర రుద్రాభిషేకాలు, గురు పూజలు వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లిలో సాయిబాబా ఆలయాలు భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, సాయి సచ్చరిత్ర పారాయణం, భజనలు నిర్వహించారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ శాంతినగర్లోని సాయిబాబా ఆలయంలో వేకువజామున కాగడా హారతితో వేడుకలు ప్రారంభమయ్యాయి. సాయినాథుని విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో ఉన్న హమాల్వాడి, మాధవనగర్ సాయిబాబా ఆలయాల్లో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. హనుమకొండలో సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సాయిబాబాకు క్షీరాభిషేకం, పుష్పార్చన చేసి హారతితో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వరంగల్ జిల్లా నరసంపేటలోని సాయిబాబా దేవాలయంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి అర్చనలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మంలోని సాయిబాబా మందిరాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీ చౌక్ వరప్రదాత సాయిబాబా మందిరంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. మధురానగర్ సాయిబాబా మందిరంలో నిర్వహించిన పూజల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాచలంలోని కాలేజ్ సెంటర్లో శ్రీ సాయిబాబా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నల్గొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. నల్గొండ శివాజీనగర్లోని సాయిబాబా ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. బాబాకు అభిషేకాలు, అర్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.